seconds moving. Now we turn on the reflection of our journey. A journey shaped by leadership, education and commitment to the... Sir. Was not a routine ceremonial event. It was graced by Srimati Renuka Reddy Garu, a woman known for her dignified presence, strong community values, and unwavering support toward educational development. So, as we have started our Vrindavan School on 22nd May 2025, from the day when onwards, our mission and vision were very clear. So, in a region where traditional rote learning dominates, Vrindavan redefined the standards in Palamnir by focusing on powerful communication and public speaking culture, technology-driven learning, hands-on scientific approach that is called ALP, Accelerating Learning Program, to create leaders and the holistic development. Vrindavan School first anniversary. అంటే ఈ స్కూలు స్థాపించి సంవత్సరం పూర్తి చేసుకున్నది. ఈ స్కూలు ప్రారంభించినప్పుడు ఇప్పుడు వేదికమైనటువంటి ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ మహేష్ బాబు గారు కానీ, అదేవిధంగా చైర్మన్ చంద్రశేఖర్ గారు కానీ, వీరిద్దరూ మొట్టమొదటిగా వచ్చి మాట్లాడినప్పుడు యంగ్ పీపుల్ ఒక మంచి ఆలోచనతో ఈ ప్రాంతంలో ఒక మంచి ఎడ్యుకేషన్ నేను ఇవ్వాలా, దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా మేము పూర్తి చేసుకున్నాం, మీరు ఇనాగరేషన్కి వచ్చి చేయాలని చెప్పి ఆ రోజు ఇనాగరేషన్ అప్పుడు కోరినప్పుడు నిజంగా చాలా సంతోషపడ్డా. ఆ రోజు నేను లేకపోయినా మా వైఫ్ను పంపించి ఆ రోజు ఇనాగరేట్ చేశాను. అంటే ఈ స్కూలు స్థాపించినప్పుడే వాళ్ళ ఆలోచనలు కూడా ఈ యంగర్ జనరేషన్లో ఒక మంచి ఆలోచనతోనే ఈ స్కూల్ను వాళ్ళు ప్రారంభం చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ విత్ ఎథిక్స్ అండ్ ట్రెడిషన్స్ అని, అంటే వాళ్ళ మొదటి ఆలోచనే చాలా మంచి ఆలోచనతో ఈ స్కూలు ప్రారంభం చేయడం. అది నర్సరీ నుంచి 9వ తరగతి దాకా స్థానికంగా, ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ చాలా ఉన్నాయి. నా పక్కనే ఇంటి పక్కనే కూడా నారాయణ స్కూల్ కానీ, గతంలో చాలా కార్పొరేట్ స్కూల్స్ ఇక్కడనే ఉన్నాయి. అంటే స్థానికంగా ఇక్కడ చదువుకొని ఈ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ నేను తయారు చేయాలా, ఈ ప్రాంతం నుంచి కూడా ఒక మంచి స్టూడెంట్స్ను తయారు చేసి ఈ పలమనేరుకే కాదు నేషన్కు ఒక మంచి భవిష్యత్ తరాలు ఇవ్వాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో కూడా ఈ యొక్క స్కూలు స్థాపించారు. ఈ స్కూలు ఇదే విధంగా ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా చాలా మంది ఈరోజు ఈ యొక్క ఇనాగరేషన్ సందర్భంగా ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ అన్ని కూడా వాళ్ళను అక్కడ ఉండేటువంటి మనము ఫీజెస్ను కొన్ని ఆఫర్ చేసే పరిస్థితిలో కూడా చాలా స్కూల్స్ లేవు. ఇది ఒక ప్రైవేట్ స్కూల్ అయినా కూడా నేను ఇప్పుడు అడిగాను, చాలా తక్కువ ఫీజెస్తోనే ఇయర్లీ దాదాపు 14-15 వేలు ఫీజెస్తో ప్రైవేట్ స్కూల్ రన్ చేస్తున్నారంటే, ఈరోజు ప్రభుత్వం ఏదైతే తల్లికి వందనం దాదాపు 15,000 ఇస్తూ ఉన్నారు సంవత్సరానికి. అంటే తల్లికి వందనం ప్రభుత్వం ఇచ్చేటువంటి దాంతోనే నేను ఫీజెస్ పెట్టి చదివించేటువంటి పరిస్థితి ఒక ప్రైవేట్ స్కూల్కి వచ్చిందంటే దీన్ని ఖచ్చితంగా కూడా మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలా. ఇటువంటి ఈరోజు కరస్పాండెంట్ కానీ, అదేవిధంగా ప్రిన్సిపాల్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా యంగర్ జనరేషన్ నుంచి వచ్చారు, మంచి ఆలోచనతో వచ్చారు. బృందావన్ స్కూలు ఫస్ట్ యానివర్సరీ. అంటే ఈ స్కూలు స్థాపించి సంవత్సరం పూర్తి చేసుకున్నది. ఈ స్కూలు ప్రారంభించినప్పుడు ఇప్పుడు వేదికమైనటువంటి ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ మహేష్ బాబు గారు కానీ, అదేవిధంగా చైర్మన్ చంద్రశేఖర్ గారు కానీ, వీరిద్దరూ మొట్టమొదటిగా వచ్చి మాట్లాడినప్పుడు యంగ్ పీపుల్ ఒక మంచి ఆలోచనతో ఈ ప్రాంతంలో ఒక మంచి ఎడ్యుకేషన్ నేను ఇవ్వాలా, దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా మేము పూర్తి చేసుకున్నాం,
మీరు ఇనాగరేషన్కి వచ్చి చేయాలని చెప్పి ఆ రోజు ఇనాగరేషన్ అప్పుడు కోరినప్పుడు నిజంగా చాలా సంతోషపడ్డా. ఆ రోజు నేను లేకపోయినా మా వైఫ్ను పంపించి ఆ రోజు ఇనాగరేట్ చేశాను. అంటే ఈ స్కూలు స్థాపించినప్పుడే వాళ్ళ ఆలోచనలు కూడా ఈ యంగర్ జనరేషన్లో ఒక మంచి ఆలోచనతోనే ఈ స్కూల్ను వాళ్ళు ప్రారంభం చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ విత్ ఎథిక్స్ అండ్ ట్రెడిషన్స్ అని. అంటే వాళ్ళ మొదటి ఆలోచనే చాలా మంచి ఆలోచనతో ఈ స్కూలు ప్రారంభం చేయడం. అది నర్సరీ నుంచి 9వ తరగతి దాకా స్థానికంగా, ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ చాలా ఉన్నాయి. నా పక్కనే ఇంటి పక్కనే కూడా నారాయణ స్కూల్ కానీ గతంలో చాలా కార్పొరేట్ స్కూల్స్ ఇక్కడనే ఉన్నాయి. అంటే స్థానిక